సిటీ న్యూస్ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, మచ్చలు, దురదలు, పిప్పిగోళ్లు, గ్యాస్ట్రిక్, దగ్గు, ఉబ్బసము, డస్ట్ ఎలర్జీ, రొంప, మూల వ్యాధులు, ఫిషర్స్, ఫిస్టులా, కీళ్ల నొప్పులు, వెన్ను, L4, L5 సమస్యలు, స్పాండలైటిస్, సయాటికా వ్యాధులు చూడబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. డాక్టర్ గారు ఇప్పుడు కాకినాడలో 2 రోజులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి శుక్రవారం కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక 2వ వీధి, లచ్చిరాజు వారి వీధిలో మేడ మీద. ఇప్పుడు కాకినాడ నాగమల్లి తోట సెంటర్, లేపాక్షి షోరూం వెనుక వీధిలో నూతనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు, కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్ మేడ మీద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367774. నమస్తే, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ పట్ల అసత్య ప్రచారాలను నమ్మవద్దు. కరోనా నివారణ చర్యలను వెల్లడించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేందర్ రావు. కరోనా ప్రభావంతో సాధారణ కోర్టు కేసులు వాయిదా. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి కె రత్నకుమార్. ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలి. పిఠాపురం తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేకంగా కరోనా వార్డును ఏర్పాటు చేసి అనుమానిత కేసులను ఆ వార్డులోనే పరీక్షించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు ప్రత్యేక నిపుణులైన వైద్యులను, వ్యాధి బారిన పడే వారికి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేసుకున్నామన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే విధంగా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అందుబాటులో ఉందని, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. వీలైనంత వరకు జన సమూహంలో తిరగడం మంచిది కాదని, తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కుతో ముక్కును కవర్ చేసుకుని కరచాలనం చేయకుండా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని, భారతదేశాన్ని వణికిస్తున్నటువంటి ఈ వైరస్ ఇన్ఫెక్షన్, ఈ కరోనా ఇన్ఫెక్షన్, కోవిడ్-19 అనే ఇన్ఫెక్షన్ గురించి మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. దీనికోసం ఒక కరోనా వైరస్ వార్డు స్టార్ట్ చేసాం. జనవరి 31 నుంచి కూడా రన్ అవుతుంది. దానికి కావాల్సిన స్పెషలిస్టులందరూ కూడా మనం రెడీ చేసుకోవడం, కావాల్సిన మందులు అవన్నీ కూడా సరంజామం అంతా కూడా మనం రెడీ చేసుకున్నాం. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. ఆందోళన ఇప్పుడు కొన్ని మీడియాలో, తర్వాత ఏమో ఈ మన సోషల్ మీడియాలో కూడా చాలా మెసేజ్లు కూడా ఆందోళన కలిగించేలాగా కొంతమంది పెడుతున్నారు. అదేంటో మరి వాళ్ళ మోటో ఏంటో మనకు అర్థం కావట్లేదు. కొంతమందిని భయాందోళన గురి చేస్తున్నమాట వాస్తవం. కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పరిస్థితి కంట్రోల్లో ఉంది. అలాగని చెప్పేసి అజాగ్రత్త పనికిరాదు. ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు ఏమిటంటే, జనసమూహం ఉన్న చోటకి ఎక్కువ వెళ్ళకూడదు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ఉన్న చోటకి వెళ్ళకండి. వెళ్ళాల్సి వచ్చినా, బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ మాస్క్ వేసుకొని ముక్కు, నోరు కవర్ చేసుకొని వెళ్ళండి. N95 మాస్క్ తప్పనిసరి ఏం కాదు. N95 మాస్క్ పై ఇటువంటి మాస్క్ వేసుకున్నా సరిపోతుంది. ఏ మాస్క్ దొరకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. కర్చీఫ్ 2 పొరల గుడ్డ కట్టు, ఇలా 2 పొరలు కట్టుకుని ముక్కు, నోరు కవర్ చేసుకుంటే చాలు. అలాగే రెండోది ఏంటంటే, ఈ చేతులు శుభ్రంగా కడుక్కోవడం.
ఎక్కువ ఫ్రీక్వెంట్గా సబ్బు నీళ్ళతో హ్యాండ్ శానిటైజర్ దొరికితే అది కూడా వాడుకోండి. అది లేకపోతే సబ్బు నీళ్ళతో చేతులు మాత్రం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. రెండోదంటే చేతిని మొహం మీద ఎక్కువ కన్ను ముక్కు చెవి నోరు దగ్గర తీసుకురాకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడన్నా క్రిములు పడేది ఏంటంటే ఎవరన్నా జబ్బు ఉన్న వాళ్ళు తగ్గినప్పుడు వాళ్ళ తుంపర్ల ద్వారా ఈ జబ్బు వ్యాపిస్తుంది, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అది ఏమన్నా రైలింగ్ మీద, గోడ మీద, టేబుల్ మీద ఇలా చూడడం, ఇలా ముట్టుకుని అది మనం ఇలా కంటి దగ్గర పెట్టుకుంటే అక్కడి నుంచి జబ్బు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చేతులను మొహం దగ్గరికి తీసుకురాకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ వేసుకోవడం, ఎక్కువ మంది జనాల చోట వెళ్లకుండా ఉండటం, ఇవి ప్రాథమికంగా తీసుకోవాల్సినవి. పిల్లల్లో రావట్లేదు అదృష్టం కొద్దీ. ఎవరికైతే హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, తర్వాత ఇంకా కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్ళకి, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటే స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత ఎక్కువగా వృద్ధులు 50 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది చేయగలదు. కాబట్టి కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ఈ జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం ఎవరికి కూడా ఎటువంటి హాని లేకుండా కాపాడుకోగలం. ఆందోళన చెందవద్దు, కానీ జాగ్రత్తగా ఉండండి. తద్వారా మనం కాపాడుకోగలం, మన సమాజాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోగలం. ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అన్నారు. కరోనా వైరస్ కట్టడికి హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్లో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కె రత్నకుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా వైరస్ కట్టడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణి సుదీప్తి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె రత్నకుమార్ మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కక్షదారులు, న్యాయవాదులు గుంపులుగా ఉండకుండా కేసులు వాయిదా వేస్తున్నామన్నారు. అత్యవసర కేసులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని అన్నారు. కక్షదారులు ఎవరూ కూడా కోర్టు వద్దకు రాకుండా న్యాయవాదుల చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం కోర్టు సిబ్బందికి కరోనా వైరస్పై పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సునందమ్మ, మెజిస్ట్రేట్ జ్యోత్స్నాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం కంగారు పట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం వారు, అదేవిధంగా జిల్లా జడ్జి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈనాడు గవర్నమెంట్ డాక్టర్ సుదీప్ గారి ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి చేసే జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్కి, అదేవిధంగా మా తోటి న్యాయవాదులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కోర్టుల జ్యుడిషియరీ స్టాఫ్ అందరినీ టెస్ట్ చేయడం జరిగిందండి. వీళ్ళకి ఈరోజు అవగాహన క్రియేట్ చేసాం కరోనా వైరస్ గురించి. ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఫస్ట్ నుంచి దాన్ని నిర్మూలించడానికి ట్రై చేస్తున్నామండి. ప్రస్తుతానికి మన దగ్గర అయితే కరోనా కేసులు ఏమీ లేవు. కాకపోతే మనకి ఇక్కడ అవగాహన క్రియేట్ చేయడం వల్ల అది స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది అంతే. సో ఈరోజు ఇక్కడ నాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి గారైన సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ పెద్దాపురం పరిధిలో ఉన్న 4 కోర్టులకు సంబంధించిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్కి కరోనా వైరస్ గురించి అవేర్నెస్ కండక్ట్ చేసి వారికి ప్రాథమికంగా కొన్ని పరీక్షలు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ వారికి రాత్రి 4 ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డాక్టర్ సుదీప్తి గారిని ఇక్కడ మనకు డెప్యూట్ చేశారు. డాక్టర్ సుదీప్తి గారు ఈరోజు ఇక్కడ పెద్దాపురం కోర్టుకు సంబంధించిన 4 కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించిన ఆఫీసర్స్ని, అలాగే స్టాఫ్ మెంబర్స్ని కూడా ఇక్కడ ఈరోజు కరోనా వైరస్కి సంబంధించిన ప్రాథమిక చెకప్స్ చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జరిగిన దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లి చిన్న, కేశబోయిన సత్యనారాయణ, నల్ల శ్రీను, జనపరెడ్డి రాంబాబు, రాయుడు శ్రీను, రాంబాబు, కోళ్ల బంగారు బాబు, భాస్కర్రావు, దేవరపల్లి రామారావు, కొండేపూడి ప్రకాష్, కొర్రుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కౌన్సిలర్లందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. పార్టీ నిబద్ధత,
పార్టీ యొక్క క్రమశిక్షణ, మరి వైసీపీ యొక్క దుర్మార్గాలకి ఈరోజు ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అది ఒక పార్ట్. దాంతోపాటుగా కరోనా వైరస్ ఏదైతే వస్తుందో దాని గురించి జరగడం జరిగింది. దీనికి పిఠాపురం మున్సిపాలిటీ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ ఎలక్షన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ కాకుండా టోటల్గా రద్దు చేసి కొత్తగా మళ్ళీ కాల్ఫర్ చేయాలని ఎలక్షన్ కమిషన్ టీడీపీ కోరుతాం. దానికి ఉదాహరణ మరి 6వ వార్డు నుంచి పార్టీకి పూర్వం నుంచి టీడీపీ కుటుంబం కదా అని చెప్పి మా నాయకులు ఒకళ్ళు వాళ్ళని కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేస్తే జరిగింది ఏంటంటే వైసీపీ వాళ్ళు బెదిరించి భయపెట్టి, అంటే వీడికి కూడా కొంత ఆలోచన ఉంటుంది, వాళ్ళు బెదిరించి భయపెట్టి అంటే దానికి తోడయి వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనడం జరిగింది. దీని మీద కూడా మేము మా అమరావతి టీడీపీ పార్టీ ఎలక్షన్ మానిటరింగ్ సెల్కి కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టి దాని మీద మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ క్యాన్సిల్ చేయవలసిందిగా కోరడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఐక్యతగా ఉండి మనం ఈ పిఠాపురం మున్సిపాలిటీని చక్కగా ముందుకు మరి నడిపించాలి. ఈవేళ పిఠాపురం మున్సిపాలిటీ టీడీపీ జెండా ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచంపై ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పట్ల ఏపీఎస్ఆర్టీసీ తరపున ఆర్టీసీ డిపోల్లో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ భాస్కర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తగా బస్సులను పరిశుభ్రంగా ఉంచుతున్నామని, బస్సుల్లోనూ బస్టాండ్లలోనూ సోడియం హైపో ద్రైవాన్ని చల్లుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా బస్టాండ్లోనూ బస్ సీట్లలోనూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం జరుగుతోందని, ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏసీ బస్సుల్లో కర్టెన్లు, దుప్పట్లను కొంతకాలం తొలగించామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఈ వైరస్ను అదుపు చేయవచ్చని, అదే విషయాన్ని తమ సిబ్బందికి, ప్రయాణికులకు ప్రచారం చేస్తున్నామన్నారు. కావున ప్రయాణికులు తమకు ఏపీఎస్ఆర్టీసీ సహకరించాలని కోరారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ దేశం మొత్తం మీద ప్రభుత్వం సందర్భంగా మాకున్న ఇన్సెన్స్ ప్రకారం ఏంటంటే బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు బస్సుల్లోని పరిశుభ్రత పాటిస్తున్నాం. అలాగే మా క్రూకి, మా డ్రైవర్ కండక్టర్ కూడా వాళ్ళని కూడా కొంచెం కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం. అలాగే బస్ స్టాండ్లోని బస్సుల్లోని మేము ఈ సోడియం హైపో ద్రావణాన్ని ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఆ బస్సుల్లో కానీ బస్ స్టాండ్ సీట్లలో కానీ మొత్తం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏసీ బస్సుల్లో మేము గతంలో బ్లాంకెట్స్, ఇది కర్టెన్స్ పెట్టేవాళ్ళం. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బ్లాంకెట్స్ని ఈ రోజు నుంచి బ్లాంకెట్స్, కర్టెన్స్ డిస్కార్డ్ చేసి కేవలం స్లీపర్లో ఓన్లీ బెడ్షీట్ వరకే ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి ప్రయాణికులు కూడా సహకరించమని చెప్పేసి మరి సందర్భంగా కోరుతున్నాం. మరి వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్పేసి మా బస్ స్టాండ్ ప్రయాణికులకు మరి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచమని చెప్పేసి ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ మనం ఎప్పుడైతే వ్యక్తిగత పరిశుభ్రత కానీ మన పరిసరాల పరిశుభ్రత కానీ మరి పాటించినప్పుడు మరి ఈ కరోనా వైరస్ వ్యాప్తి అన్నది మనం అరికట్టవచ్చు అని చెప్పేసి మరి మేము భావిస్తున్నాం. ఆ విధంగా మేము చర్యలు మా బస్ స్టాండ్లో మా బస్సుల్లో మేము దానికి కావాల్సిన చర్యలను తీసుకుంటాం. వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, మచ్చలు, దురదలు, పిప్పిగోళ్లు, గ్యాస్ట్రిక్, దగ్గు, ఉబ్బసము, డస్ట్ ఎలర్జీ, రొంప, మూల వ్యాధులు, ఫిషర్స్, ఫిస్టులా, కీళ్ల నొప్పులు, వెన్ను, L4, L5 సమస్యలు, స్పాండలైటిస్, సయాటికా వ్యాధులు చూడబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. డాక్టర్ గారు ఇప్పుడు కాకినాడలో 2 రోజులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి శుక్రవారం కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక 2వ వీధి, లచ్చిరాజు వారి వీధిలో మేడ మీద. ఇప్పుడు కాకినాడ నాగమల్లి తోట సెంటర్, లేపాక్షి షోరూం వెనుక వీధిలో నూతనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. ప్రతి సోమవారం
రాజమండ్రిలో క్యాంపు, కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్ మేడ మీద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367774. వార్తలకు తిరిగి స్వాగతం. కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఎంతగా గడగడలాడిస్తుందో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రముఖ దేవాలయాల్లో సైతం ఈ కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల నుంచి అధికంగా వచ్చే ఆధ్యాత్మిక క్షేత్రమైన పిఠాపురంలో అధికారులు ఆ చర్యలేవీ తీసుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దత్తుడి గుడిగా పేరొందిన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు భక్తులు అధికంగా వస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం అధికారులు కరోనా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న జాడైతే కనపడకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం లాంటి జాగ్రత్తలేవి సంస్థానం అధికారులు ఇవ్వకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ భక్తులు వలన తమకెక్కడ ఆ వైరస్ సోకుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు చెందుతున్నారు. సంస్థానంలో తక్షణమే కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని మన పిఠాపురం మన బాధ్యత సేవా సంస్థ ప్రతినిధి కొండేపూడి శంకర్రావు అధికారులను డిమాండ్ చేశారు. शाहदा नंदुरबार सब तरफ कोरोना वायरस का चल रहा है. सबका बंदोबस्त करके सब निकले हैं हम और यहाँ दर्शन के लिए आए हैं. 5 दिन रुकने वाले हैं. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి చాలా ఆందోళన చెందుతూ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీపాదవల్లభ సంస్థానానికి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం, వారు జాగ్రత్తలు తీసుకున్న ఇక్కడ దేవస్థానం వారు కూడా దీనికి తగిన జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టుగా ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేయాలంటే బయట రాష్ట్రాల నుంచి భక్తులు రావడం వల్ల పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో ఉన్న వ్యక్తులకి ఏమేమి జరిగినా అది పూర్తిగా మనకు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ప్రత్యేకంగా అవతల రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఇక్కడ ఈ దేవాలయంలో శానిటైజేషన్ చేయడం కానీ, లేదంటే మాస్కులు వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదంటే ప్రత్యక్షంగా దీనికి కరోనా వైరస్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ స్థానిక అధికారులకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ భక్తుల తాకిడికి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ మన ప్రజానీకం కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నాం. దానివల్ల ఈ కరోనా వైరస్ బయట నుంచి వ్యాపించకుండా బయట నుంచి వచ్చే వ్యక్తులకి అందరికీ కూడా సరైన చర్యలు తీసుకుని దీన్ని పిఠాపురం ప్రజలను రక్షించవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహేంద్ర మిఠాయివాలా సంస్థ తరపున రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఎగ్జామినేషన్ కిట్లను అందించడం అభినందనీయమని నగరపాలక సంస్థ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గౌరీ శంకర్ పేర్కొన్నారు. కాకినాడ ఆనంద భారతి వద్ద గల రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ హైస్కూల్లో మహేంద్ర మిఠాయివాలా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు వెళ్తున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రాజు అధ్యక్షత వహించగా నగరపాలక సంస్థ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గౌరీశంకర్, శ్రీ యువసేన అధ్యక్షులు సతీష్, పూర్వ విద్యార్థి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ మహేంద్ర మిఠాయివాలా గత 2 సంవత్సరాలుగా స్కూల్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్పొరేటర్ లోకళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ స్కూల్ పూర్వ విద్యార్థి వెంకటేశ్వరరావు తన చదువుకున్న స్కూల్కు ఎంతో కొంత సాయం చేయడం శుభపరిణామమన్నారు. పూర్వ విద్యార్థి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులకు తనకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. శ్రీ యువసేన అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ 10/10 సాధించిన విద్యార్థులకు దాతల సహకారంతో చేయూతనందిస్తామన్నారు. అనంతరం అతిథులు స్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను పంపిణీ చేశారు. మహేంద్ర మిఠాయివాలా హెచ్ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ తరపున సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా 170 మంది విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర మిఠాయివాలా పిఆర్ఓ సతీష్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ తరఫు నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ అవసరమైన ప్యాడ్స్, పెన్స్ కూడా ఈరోజు 150 మందికి కిట్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ మేము ఈ స్కూల్కి వచ్చి సార్ ఈ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ పిల్లలకి 10th ఎగ్జామ్కి కావాల్సిన కిట్స్ మేము ఇస్తామంటే అప్పుడు మ్యాక్సిమం ఒక 150-140 మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అదే విషయం సార్ నాకు ఒక 4-5 డేస్ బ్యాక్ ఫోన్ చేసి సార్ మళ్ళీ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఈ సంస్థ నుంచి మేము ఎలా కోరుకుంటామని చెప్పగానే ఈ విషయాన్ని మా మిఠాయివాలా
హేమంత్ కుమార్ గారికి అన్నయ్య ఇలా అడుగుతున్నారు హెడ్ మాస్టర్ గారు అని చెప్పగానే తప్పకుండా ఇద్దాం సతీష్, కానీ నేను ఆ రోజు అందుబాటులో ఉన్నా, కానీ మన సంస్థ తరఫున మన హెచ్ఆర్ మీరు వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్న నాయకుల చేతుల మీదుగా హెడ్ మాస్టర్ గారి చేతుల మీదుగా పిల్లలకు అందజేయడం చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఈరోజు ఇక్కడ ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ 170 మందికి కూడా ఇక్కడ మన మహేంద్ర మెటాల్ సంస్థ నుంచి ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది. Metal Kakinada, always striving to provide excellent services with quality food and products to their beloved customers since 1960. To reach out to the society in a larger way with more supportive deeds, the organization has started its corporate social responsibilities initiative actively for the past 2 years. As a part of CSR activity, it has chosen the student community this time and accordingly handed over the exam kits to the 10th class students, which help them to prepare well for the upcoming board exams. Thank you customers for making us what we are today. Thank you so much. కాకినాడ సూర్యకళా మందిరంలో గీతం పాఠశాల 6వ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనగా, విశిష్ట అతిథులుగా హైదరాబాద్కు చెందిన ఎడ్యుకేషనలిస్ట్ పవన్ సాంబార్, నారాయణ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ మెహర్ తేజ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముందుగా విద్యార్థులు ప్రతి ఒక్కరికి హ్యాండ్ శానిటైజర్స్, టిష్యూ పేపర్స్తో స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 20 మంది విద్యార్థులు చేసిన మహాగణపతి నృత్యం, 30 మందితో అందుకో పిలుపు అంటూ చేసిన దేశభక్తి గీతం, అమ్మా నాన్నల విలువలను చాటి చెప్పే పలు నృత్య రూపకాలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు చేసిన చక్కటి నృత్యాలు, స్కిట్లు పలువురిని ఆనందింపచేశాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ డబ్బు అశాశ్వతమని, కీర్తిని, ప్రతిష్టని, ధనాన్ని కూడా సంపాదించేది విద్య అని కొనియాడారు. పిల్లలు చక్కగా చదువుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మరింత ఉత్తేజాన్ని పొందుతారని అన్నారు. పిల్లలకు చిన్ననాటి నుండి వినయ విధేయతలు, చక్కని భాషా పరిజ్ఞానాన్ని అందిస్తున్న గీతం విద్యా సంస్థల కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పలు అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ సుజ్ఞాన్ మాట్లాడుతూ ప్రతి పేరెంట్ పిల్లలతో కొంత సమయాన్ని గడపడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Kids never goes down, and we teachers try to keep up our energy levels. That is our motto. So we have done a lot of programs throughout the year, and some parents came to our school, visited our school, enjoyed the programs and celebrations, but there are some parents who might have missed it. చాలా ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ విధమైన సపోర్ట్ లేకుండా, జస్ట్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ నమ్ముకుని ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. సుందర కానీ సేవ మాత్రమే, ఎవరు సపోర్ట్ లేదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకున్న జ్ఞానాన్ని బట్టి స్కూల్ ప్రారంభించారు. నిజంగా అందరూ జీవించారు. ఈరోజు సుమారు 500 మంది స్టూడెంట్స్ ఇక్కడ, 100 మంది స్టూడెంట్స్ మన జగన్నాథంలో ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. ఎంతో కాంపిటీషన్ ఉంది ఈరోజు స్కూల్స్లోని. ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా చాలా కాంపిటీషన్ ఉంది. క్వాలిటీ విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే అక్కడికే మన పేరెంట్స్లో పంపిస్తున్నాం. అటువంటి ఈ యొక్క కాంపిటీషన్లో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్లో ఇంత మంచి పేరు తెచ్చుకుని వీళ్ళందరూ కూడా సరిపడి స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా అభినందించారు.
ఈరోజు గీతం విద్యా సంస్థలు 6వ వార్షికోత్సవ దినోత్సవాన్ని 6th యాన్యువల్ డే గ్రాన్యువల్ 6th అంతే ఘనంగా జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గౌరవనీయులు కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశెట్టి గారు వచ్చారు. వారి ఆశీస్సులు అందజేసి వెళ్ళారు. అలాగే మరొక ముఖ్య అతిథిగా డాక్టర్ మెహర్ తేజ గారు రావుల, రెటినా స్పెషలిస్ట్, నైనా హాస్పిటల్స్, అలాగే డాక్టర్ పవన్ కే సాంబా హైదరాబాద్ నుంచి ఫేమస్ ఎడ్యుకేషనిస్ట్, డాక్టర్ శ్రీరామ్ గారు నైనా హాస్పిటల్స్ హాజరై మమ్మల్ని అభినందించారు. అలాగే ఎంతోమంది పేరెంట్స్ ఈ కార్యక్రమానికి అత్యంత ఆనందంగా ఉత్సాహంగా వచ్చి సంతోషించి మమ్మల్ని అభినందనలు తెలిపారు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా అనేక రకాల కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్కి చాలా చాలా కళని తీసుకొచ్చారు. ఈరోజు సూర్యకళా మందిరం ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ప్రత్యేకమైన పండుగ జరుపుకుంటున్నాము. ఇది మా స్కూల్ గీతం స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 6th ఇయర్ జరుపుకుంటున్నాము. దీనికి వచ్చిన అశేష ప్రజానీకానికి అందరికీ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ కిక్కిరిసిన ప్రాంగణంలో ఇంతమంది మధ్యలో ఇన్ని అవాంతరాలు వచ్చినా కూడా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ పట్ల అసత్య ప్రచారాలను నమ్మవద్దు. కరోనా నివారణ చర్యలను వెల్లడించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేందర్ రావు. కరోనా ప్రభావంతో సాధారణ కోర్టు కేసులు వాయిదా. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి కె రత్నకుమార్. ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలి. పిఠాపురం తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, మచ్చలు, దురదలు, పిప్పిగోళ్లు, గ్యాస్ట్రిక్, దగ్గు, ఉబ్బసము, డస్ట్ ఎలర్జీ, రొంప, మూల వ్యాధులు, ఫిషర్స్, ఫిస్టులా, కీళ్ల నొప్పులు, వెన్ను, L4, L5 సమస్యలు, స్పాండలైటిస్, సయాటికా వ్యాధులు చూడబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. డాక్టర్ గారు ఇప్పుడు కాకినాడలో 2 రోజులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి శుక్రవారం కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక 2వ వీధి లచ్చిరాజు వారి వీధిలో మేడ మీద. ఇప్పుడు కాకినాడ నాగమల్లి తోట సెంటర్ లేపాక్షి షోరూం వెనుక వీధిలో నూతనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామల థియేటర్ సెంటర్ మేడ మీద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367774.